అధికారులు మనం అధికారుల దగ్గరికి వెళ్తుంటాం, అగ్రికల్చర్ వాళ్ళు ఎక్కడున్నారు, హార్టికల్చర్ వాళ్ళు ఎక్కడున్నారు అనుకుంటుంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలం పిలిచిందనే కార్యక్రమం మొదలుపెట్టి రైతులే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటే రైతుల దగ్గరికి వెళ్లి ఏ సమయంలో ఏ సీజన్ లో ఏ క్రాప్ పెడితే మనకు దిగుబడి వస్తుంది, ఆ దిగుబడి వచ్చిన ఆ పంట పండించిన పంటలు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ మందులు వాడాలి, ఈ సీజన్ కి ఈ క్రాప్ పెడితే బాగుంటుంది అనే విధంగా ప్రజలకు రైతులకు అవగాహన దర్శనం కూడా పెట్టాం. దగ్గరలోనే డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా మనం దగ్గరలో ఈ నెలలోనే మనం ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా స్ప్రింక్లర్లు ఇస్తున్నాం. అదే కాకుండా పనిముట్లు మనని వలసమని ట్రాక్టర్ కూడా మనం అందజేశాం. ఇప్పుడు డ్రోన్ ద్వారా మనం ఏ విధంగా అయితే మందులు కొట్టొచ్చని మండలానికి ఒకటి సుమారుగా ఒక్కొక్క డ్రోన్ 15 లక్షల రూపాయలు అవుతుంది. దానిని కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డ్రోన్ కూడా శాంక్షన్ చేశాం. అంటే రైతన్నులకు ఏ విధంగా మనం ఉపయోగపడాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంతేకాకుండా మరి ఈ రోజు ఈ ప్రాంతం మన ప్రాంతం కందులు ఎక్కువగా పండించే ప్రాంతం. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, సుమారుగా 18,000 చిల్లర ఎకరాల్లో మనం కందులు పండించాం. ఆ కందులు పండించిన వరకు ఇప్పుడే ఏడీ గారు కూడా చెప్పారు, ఎకరాకు 5 క్వింటాల ప్రకారం మాయిశ్చరైజర్ 12% మాయిశ్చరైజర్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. తీసుకోవడానికి వచ్చినప్పుడు సంచులు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి మన చోలేమరి గ్రామానికి సుమారుగా మన రుద్రం మండలంలో సుమారుగా 6 కోట్ల నిధులతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. మరి చోలమరి పంచాయతీకి కూడా 25 లక్షల రూపాయల సిసి రోడ్లను డ్రైనేజీలు వేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా గోకులం షెడ్లు కూడా మన మండలంలో కూడా సుమారుగా 20 గోకులం షెడ్ల దాకా కూడా ఇచ్చాం. మరికొన్ని డిమాండ్ ఉన్నాయి, అవి కూడా దగ్గరలో ప్రపోజల్ పెడుతున్నాం. మరికొన్ని గోకులం షెడ్లు కూడా నిర్మాణం చేయబోతున్నాం. ఒక పక్క రైతులను బాగుండాలి అంటే పశువులు కూడా బాగుండాలి. పశువుల సంరక్షణ కోరుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మనం అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. మీరు అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న లీడర్లు కూడా మీకు ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. మరి అధికారులు కూడా మేము తెలియజేసేది ఒకటే, మరి చోలేమరి సచివాలయ ఉద్యోగస్తులు ఎక్కడున్నారో ఒకసారి